ప్రభుత్వం రైతులకి సకాలంలో ఎరువులు అందించలేనటువంటి ప్రభుత్వం యూరియా కావాలి యూరియా కావాలి యూరియా కావాలి యూరియా కావాలి 10 రోజుల క్రితం సెప్టెంబర్ 1వ తారీఖున వినతిపత్రం ఇవ్వడానికి వస్తే నిర్బంధించారు. రైతు సోదరుల్ని, వైఎస్ఆర్ రైతు నాయకుల్ని, కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. బార్డర్లో పోలీసులను పెట్టి మరీ బెదిరించి మరీ వినతిపత్రం ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు దిక్కు లేకుండా అయిపోయింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒక్కసారి ఈ కూటమి నేతలు ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్ళండి, పల్లెటూరులోకి వెళ్ళండి, వ్యవసాయ క్షేత్రాల దగ్గరికి వెళ్ళండి, పొలాల దగ్గరికి వెళ్ళండి, రైతులు పడుతున్న ఆవేదన చూడండి దయచేసి. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఈరోజు మా కోసం మేము మాట్లాడటం లేదు. ఈ రోజున రైతు కన్నీళ్లు కారుస్తున్నాడు, రైతులకు దిక్కు లేదు. ఈరోజు మేము వినతిపత్రం ఇస్తామని చాలా ఎదురుచూపుతో చాలామంది రైతులు ఆటోల్లో కానీ, బస్సుల్లో కానీ, ట్రాక్టర్లో కానీ వస్తుంటే వాళ్ళని ఆపేశారు. రైతు ఏం తప్పు చేశాడు? మనం అసలు బ్రిటిష్ పరిపాలన ఏం పరిపాలన ఇది? మనకు దయచేసి ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి. కూటమి ప్రభుత్వం ఎంత ఇన్సెక్యూరిటీతో ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజున ఎరువులు సప్లై చేయలేదు కాబట్టే ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున పోలీసులను పెట్టి గృహ నిర్బంధం చేస్తున్నారు, అరెస్టులు చేయిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి, ఈరోజు మీరు అరెస్ట్ చేస్తుంది మమ్మల్ని కాదు, మీరు గొంతు నొక్కుతుంది మమ్మల్ని కాదు, మీరు అరెస్ట్ చేస్తుంది రైతులను అరెస్ట్ చేస్తున్నారు. రైతులు గొంతు మీరు నొక్కుతున్నారు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, పల్లెటూర్లు వెళ్ళండి, రైతుల సమస్యలు చూడండి. ప్రెస్ మీట్లు పెట్టి మేము రైతులకు ఇచ్చేసామని చెప్పడం కాదు. ఒక్కసారి ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. ఒక్కసారి నాగలు పట్టిన రైతు ఆ నాగలు పక్కన పెట్టి తిరగబడితే చాలా ప్రభుత్వాలు కూలిపోయాయి, మనం చరిత్ర చూసాం. అందుకు ఒకసారి ఈ రైతుల కష్టాలను పట్టించుకోవాలి, రైతులకి సకాలంలో ఎరువులు అందించాలని నేను మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.